రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. తన సొంత తండ్రి అయిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నుంచే తనకు తాను ప్రేమించిన యువతికి తీవ్ర ప్రాణహాని ఉందంటూ సంతోష్ గౌడ్ స్వయంగా మీడియా ముందుకొచ్చి వెల్లడించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక పక్క ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలు తీర్చాల్సిన రాజకీయ నాయకుడి ఇంట్లోనే ఇలాంటి తీవ్రస్థాయి కుటుంబ కలహాలు, ప్రాణ బెదిరింపులు వెలుగుచూడడం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే సంతోష్ గౌడ్ శ్రీయాషి అనే యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో తొలుత కొన్ని చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే 2026 జూలై 8న ఇరు కుటుంబాల పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో సంతోష్ శ్రీయాషిల నిశ్చితార్థం కూడా వైభవంగా జరిగింది. కన్న తల్లిదండ్రులు స్వయంగా ముందుండి ప్రేమ వివాహం జరిపించడానికి నిరాకరించినప్పటికీ కుమారుడి ఇష్టాన్ని గౌరవిస్తూ వివాహానికి స్పష్టమైన అనుమతి ఇచ్చారని సంతోష్ తెలిపాడు. ఈ నిశ్చితార్థం ముగిసిన తర్వాత గత ఒక నెల రోజులుగా తాను కాబోయే భార్య ఇంట్లోనే నివాసం ఉంటున్నానని, ఈ విషయం తన తండ్రి ప్రకాష్ గౌడ్తో సహా కుటుంబ సభ్యులందరికీ పూర్తిగా తెలుసని అతడు మీడియాకు వెల్లడించాడు. ఊహించని రీతిలో పరిస్థితులు ఒక్కసారిగా తల్లకిందులయ్యాయి. తన వివాహాన్ని సస్యమీరా ఒప్పుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో దాడులకు పూనుకున్నట్లు సంతోష్ తీవ్రమైన విమర్శలు చేశాడు. ఇంట్లోని మహిళలపై భౌతిక దాడులకు పాల్పడమే కాకుండా అసత్య ప్రచారాలు చేస్తూ ఎవరో అప్పివ్వాలంటూ తప్పుడు పిటిషన్లు ఇప్పించి మానసికంగా, శారీరకంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ అకృత్యాలకు, దాడులకు సంబంధించిన ప్రత్యక్ష ఆధారాలు, వీడియో రికార్డింగులు కూడా తమ వద్ద భద్రంగా ఉన్నాయని అతడు స్పష్టం చేశాడు. ప్రజాప్రతినిధిగా ఉంటూ సొంత కొడుకుపైనే గూండాలతో దాడి చేయించడం ఎంతవరకు న్యాయమని సంతోష్ గౌడ్ తీవ్రంగా ప్రశ్నించాడు. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తండ్రికి ఏమాత్రం ఇష్టం లేకపోవడం వల్లే తమను అంతమొందించేందుకు ఈ కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఏ నిమిషంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని తీవ్ర భయాందోళనల మధ్య బ్రతుకుతున్నామని, తనకు మరియు తన కాబోయే భార్య శ్రీయాషి కుటుంబానికి తక్షణమే తగిన పోలీసు రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్నాడు. ఈ సంచలన ఘటన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర రాజకీయ సంచలనంగా మారి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.